నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమంకి మీరు వచ్చి మా దగ్గర విషయాన్ని తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషం, ఆనందదాయకం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే మాతృశక్తి జాగరణ కోసం జరుపుతున్నటువంటి కార్యక్రమాల విషయాలు తెలియజేయడం కోసం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్ది సందర్భంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అఖిల భారత శిక్షా సంస్థాన్ విద్యాభారతి ఆధ్వర్యంలో మహిళా సమ్మేళనాలు జరపాలనేటువంటి ఒక నిర్ణయం జరిగింది. ఇవి దేశవ్యాప్తంగా జరుగుతాయి. వాటికి నా పేరు పెట్టింది సప్తశక్తి సంఘం. మనందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ పేరు వినిన వెంటనే. దీని వెనకాల ఉన్నటువంటి ఒక కారణం ఏంటంటే శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయంలో విభూతి యోగంలో ప్రస్తావన చేసింది 34వ శ్లోకంలో స్త్రీలో నిగూఢమైనటువంటి శక్తుల గురించి, స్త్రీ యొక్క గుణాల గురించి వివరణ చేయడం జరిగింది. ఆ సప్తశక్తులు ఏమిటంటే కీర్తి శ్రీవాక్చ నారీణాం, స్మృతి మేధ ధృతి క్షమ, సహనశీలి, సౌశీల్యంతో తన కుటుంబంతో పాటు తన పరివారంలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరినీ కూడా సక్రియతతో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా దేశ సంరక్షణలో కూడా భాగస్వామి అయి ఉండేదే మాతృమూర్తి ప్రథమ తల్లి, ప్రథమ గురువు, ప్రణమ్య మాతృదేవత అని ప్రతిదినము మనం స్మరించేటువంటి విషయం. అయితే కాలమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మహిళల్లో మరొకసారి ధైర్యాన్ని, సాహసాన్ని, వాళ్ళల్లో ఉన్నటువంటి సౌశీల్యతను, సక్రియతను పెంచడం కోసం నిర్ణయించుకున్నటువంటిదే ఈ మాతృ సమ్మేళనాలు, ఈ సప్తశక్తి సంగమాలు. ఇవన్నీ కూడా విద్యాభారతి కింద నడుపుతున్నటువంటి ప్రతి పాఠశాల కేంద్రంగా జరపాలనేటువంటి నిర్ణయం జరిగింది. పాఠశాల ఆధారంగా ఒక 200 మహిళలతో పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులతోనూ, శ్రేయోభిలాషులతోనూ, ఆత్మీయులతోనూ కలిపి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక విశిష్టత కలిగినటువంటి మహిళలను సన్మానం చేసుకోవడము, ప్రత్యేకంగా గుర్తింపబడినటువంటి మహిళలను తీసుకొచ్చి సమాజానికి చూపించడము కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఒక ప్రక్రియ మేము దీనిలో తీసుకున్నాము, రీసెర్చ్ విషయంలో శోధ. ఈ శోధ అనేది ఏంటంటే ఈ కార్యక్రమం యందు పాల్గొన్నటువంటి మహిళల యొక్క అభిప్రాయం, ఇది సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ సమాజంలోకి ఈ కార్యక్రమాల వల్ల ఒక చైతన్యం ఏమైనా జరుగుతుందా అనే దాని మీద తీసుకోవడం జరిగింది. ఈ శోధకు ఒక అర్బన్ నుంచి, ఒక రూరల్ నుంచి, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, ఒక పట్టణ ప్రాంతం నుంచి తీసుకోవడం దేశవ్యాప్తంగా జరుగుతుంది. మనకు 46 ప్రాంతాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా, 46 ప్రాంతాల్లో జరుగుతాయి. నేను అఖిల భారత సంస్థానికి నేను ప్రముఖుని. మన దక్షిణ క్షేత్ర సంయోజికగా ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా చూస్తున్నాను. అయితే వీటికి ఆధారం ఏంటంటే 2 విషయాలు తీసుకొని ఈ సమ్మేళనాలు మనం జరుపుతున్నాము. పంచ పరివర్తన అనేటువంటి ఒక పంచసూత్రాలని సంఘ శతాబ్ది విషయంలో సమాజంలోకి తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో కుటుంబ ప్రబోధన, పర్యావరణము, నాగరికత, సమరసత, స్వబోధ, ఈ 5 విషయాల్లో ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటివి కుటుంబ ప్రబోధన, పర్యావరణము. ఈ రెండింటి సంరక్షించడంలో అనాది నుంచి కూడా మహిళల పాత్ర ఎంతో ఉన్నది, మనందరికీ తెలిసిందే. ఈరోజు కూడా తన గృహాన్నే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. కనుక ఈ మాతృ సమ్మేళనాల వల్ల
మాతృమూర్తులందరినీ జాగరణ చేయడం గాక ప్రపంచ శాంతి కోరడం కోసం, విశ్వ కళ్యాణం చేయడం కోసం, విశ్వ కళ్యాణ జాగరణ కోసం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది.